హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్డి కుకింగ్ బేకింగ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో బనానా కేక్ అయితే చూపించబోతున్నాను. అది కూడా గోధుమ పిండి బెల్లంతో చేసిన బనానా కేక్ అండి. ఇప్పుడు దీని ప్రాసెస్ అయితే చూసేయండి. ఇక్కడ నేను బనానా కేక్ చేయడం కోసం స్క్వేర్ టిన్ అయితే తీసుకున్నాను. స్క్వేర్ టిన్ తీసుకొని ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను. ఇలా మొత్తం ఆయిల్తో అప్లై చేసుకొని ఇక్కడ ముందుగానే నేను బటర్ పేపర్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. కేక్ టిన్ అయితే రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ తీసుకొని జల్లించుకోవాలి. నేను ఎప్పుడు కేక్ చేసినా ఇలాంటి జల్లెడ తీసుకొని పిండిని అయితే జల్లించుకుంటాను. ఇప్పుడైతే నేను గోధుమ పిండితో చేస్తున్నాను. మైదాతో చేసిన గోధుమ పిండితో చేసిన నేను ఇలాంటి జల్లెడలోనే పిండిని అయితే జల్లించుకుంటాను. ఇక్కడ నేను కొంచెం కేక్ అనేది ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి నేను 3 కప్పుల వరకు గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను. నేను గోధుమ పిండి ప్యాకెట్ది కాదండి, ఇక్కడ డిమార్ట్లో లూజ్ పిండి దొరుకుతుంది కదా, ఆ పిండితోనే చేస్తున్నాను. 3 కప్పుల గోధుమ పిండి అయితే తీసుకున్నాను 250 ml కప్పుతో. ఇప్పుడు బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. 1 కప్పుకి 1 స్పూన్ చొప్పున బేకింగ్ పౌడర్ అయితే వేసుకున్నాను. బేకింగ్ పౌడర్ 3 టీ స్పూన్స్ వేసిన తర్వాత ఇక్కడ బేకింగ్ సోడా కూడా 3 టీ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. ఇలా కట్ చేసి వేసుకోవాలి బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ అనేది. ఇప్పుడు పిండిని అయితే బాగా జల్లించుకోవాలి. పిండిని నేను ఎప్పుడైనా 3-4 సార్లు అయితే జల్లించుకుంటాను. అలా జల్లించుకుంటే కేక్ అనేది బాగా వస్తుంది. నేను ఇప్పుడైతే మీకు ఒకసారి జల్లించి చూపించాను, బట్ నేనైతే 3 టైమ్స్ అయితే జల్లించుకున్నాను. వీడియో లెంత్ అయిపోతుందని ఒకసారి చూపించాను. తర్వాత ఇక్కడ నేను 6 బనానాస్ అయితే తీసుకున్నాను. బనానాస్ మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు 200 గ్రామ్స్ అయితే బటర్ని కూడా వేసుకున్నాను. ఈరోజు నేను బటర్తో చేస్తున్నాను. బటర్ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో బెల్లం పౌడర్ని అయితే వేసుకుంటున్నాను. 250 ml కప్పుతో 3/4 కప్పు వరకు బెల్లం పౌడర్ని 3 సార్లు అయితే వేసుకున్నాను. ఇప్పుడు 1/4 కప్పుతో సన్ఫ్లవర్ ఆయిల్ కూడా 1 కప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఇలా బాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ బ్యాటర్ని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇలా స్పాచులాతో మనం తీసుకున్నట్లయితే క్లీన్గా వచ్చేస్తుంది మిక్సీ జార్లో నుంచి ఈ బ్యాటర్. అలా బ్యాటర్ మొత్తం నీట్గా బౌల్లోకి వేసుకోవాలి. బ్యాటర్ మొత్తం బౌల్లో వేసిన తర్వాత ఇప్పుడు జల్లించి పెట్టుకున్న గోధుమ పిండిని ఇందులో వేసుకొని కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వేసి కలిపితే ఉండలు కట్టకుండా బాగా బ్యాటర్ అనేది కలుపుకోవచ్చు. ఇలా మొత్తం ఒకేసారి వేయకూడదు. మొత్తం ఒకేసారి వేస్తే కలపడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. చూడండి, నేను చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం వేస్తూ ఇలా కలుపుకోవాలి. నేను మిల్క్ పౌడర్ కూడా వేస్తున్నాను. ఇందులో 1/4 కప్పుతో 3 కప్స్ అయితే మిల్క్ పౌడర్ని వేసుకుంటున్నాను. మిల్క్ పౌడర్ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మొత్తం వేసుకుంటూ కలుపుకోవాలి గోధుమ పిండి. నేను పిల్లలకి స్కూల్కి స్నాక్స్ కోసం అయితే ఈ కేక్ని చేస్తున్నాను. అందుకని ఎక్కువ క్వాంటిటీ అయితే చేస్తున్నాను. అలాగే ఓన్లీ బనానాస్ కాకుండా ప్లెయిన్గా కాకుండా కొంచెం కోకో పౌడర్ కూడా వేస్తే చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది కదా, అందుకని 2 మిక్స్ చేసి కేక్ అయితే చేస్తున్నాను. ఇలా వాటర్ కూడా మళ్ళీ కొంచెం వేసి కలుపుతున్నాను. ఇప్పుడు చివరిగా మొత్తం పిండి అంతా వేసి బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా మొత్తం నీట్గా కలుపుకోవాలి. మళ్ళీ కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను. ఇలా చూసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ పోస్తే లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా లూజ్ అవ్వకుండా చూసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ నేను మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ని అయితే వేసుకుంటున్నాను.
3 కప్పుల గోధుమ పిండికి 1.5 టీ స్పూన్ అయితే వేస్తున్నాను. 1.5 టీ స్పూన్ అయితే ఎసెన్స్ని అయితే వేసాను. మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి బ్యాటర్ని. ఇప్పుడు నేను స్పాచులా తీసేసి విస్కర్తో అయితే కలుపుకుంటున్నాను. స్పాచులాతో పిండి కలపడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, ఎక్కువ పిండి ఉంది కదా, అందుకని ఇలా విస్కర్ తీసుకొని మళ్ళీ ఒకసారి స్మూత్గా కలుపుకుంటున్నాను బ్యాటర్ని. ఇప్పుడు ఈ బ్యాటర్లో కొంచెం పక్కన తీసుకొని నేను అందులో కొంచెం కోకో పౌడర్ అయితే కలుపుకుంటాను. 2 ఫ్లేవర్స్ కేక్ అయితే చేస్తున్నాను కాబట్టి కొంచెం బ్యాటర్ని పక్కన తీసుకొని ఇప్పుడు ఇందులో కోకో పౌడర్ని అయితే 2.5 టేబుల్ స్పూన్ అయితే కోకో పౌడర్ వేసుకుంటున్నాను. ఇది 1/2 kg కేక్ బ్యాటర్ వరకు అయితే ఉంటుంది. 2.5 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకున్నాను, కరెక్ట్గా సరిపోతుంది. చూడండి ఇలా కలుపుకున్నాను. కొంచెం థిక్ అయిపోయింది కోకో పౌడర్ వేసిన తర్వాత, అందుకని మళ్ళీ కొంచెం వాటర్ అయితే వేసి కలుపుతున్నాను. ఇప్పుడు విస్కర్ని పక్కన పెట్టేసి మళ్ళీ స్పాచులా తీసుకొని కేక్ టిన్లో అయితే వేసుకోవాలి. ఇప్పుడే బ్యాటర్ని ఈ బౌల్ అయితే చిన్నదైపోయింది, కలపడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, కింద పడిపోతుందేమో అని నిదానంగా నీట్గా కలుపుకుంటున్నాను. ఇప్పుడు కేక్ టిన్ తీసుకొని 1 by 1గా ఈ బ్యాటర్ని అయితే వేసుకోవాలి. ఇలా ప్లెయిన్ బ్యాటర్, చాక్లెట్ బ్యాటర్ వేసి చేసిన కేక్ని మార్బల్ కేక్ అని అంటారు. దీన్ని మైదా పిండితోనే ఎక్కువ చేస్తారు. నేనైతే ఇక్కడ గోధుమ పిండితోనే మార్బల్ కేక్ లాగా చేస్తున్నాను. చాక్లెట్ అంటే పిల్లలకి బాగా ఇష్టంగా తింటారు కదా, అందుకోసమని నేను ఇందులోనే 2 ఫ్లేవర్ లాగా ఇలా చాక్లెట్ని కూడా కలుపుతున్నాను. ఫస్ట్ ప్లెయిన్ బ్యాటర్ వేసిన తర్వాత ఇలా సెకండ్ చాక్లెట్ బ్యాటర్ని అయితే వేసుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు థర్డ్ స్టెప్ అయితే మళ్ళీ ప్లెయిన్ బ్యాటర్ని అయితే వేసుకుంటున్నాను. నాకు కేక్ టిన్ హైట్ తక్కువ ఉంది కాబట్టి 4 లేయర్స్ మాత్రమే వేస్తున్నాను. ఇక్కడ కేక్ టిన్ హైట్ ఎక్కువ ఉంటే మనం ఎన్ని లేయర్స్ అయినా వేసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు లాస్ట్లో చాక్లెట్ బ్యాటర్ని కూడా వేస్తున్నాను. ఇలా అంతా మధ్యలో వేసి తర్వాత మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి అన్ని వైపులా. ఇప్పుడు మిగిలిన బ్యాటర్ని కూడా చాక్లెట్ బ్యాటర్ని ఇది కూడా వేసేస్తున్నాను ఈ కేక్ టిన్లో. ఇప్పుడు ఇది కూడా వేసి మొత్తం ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ టిన్ని ప్రీహీట్ చేసిన ఓవెన్లో అయితే పెట్టేసుకుంటున్నాను. మిగిలిన ఈ బ్యాటర్ని ఇలా లంచ్ బాక్స్ ఉంటుంది కదా, దీంట్లో ఆయిల్ అప్లై చేసి కొంచెం గోధుమ పిండితో డస్ట్ చేసుకొని ఈ బ్యాటర్ని ఇందులో వేస్తున్నాను. ఈ బ్యాటర్లో కొన్ని టూటీ ఫ్రూటీలను కూడా గోధుమ పిండితో కొంచెం కలుపుకొని ఈ బ్యాటర్లో వేసుకున్నాను, కొంచెం టీ టైం కేక్ లాగా ఉంటుందని. ఇప్పుడు పైనుంచి కూడా కొన్ని టూటీ ఫ్రూటీలు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు మిగిలిన బ్యాటర్ అంతా ఇలా టీ కప్పులు ఉంటాయి కదా, డిస్పోజబుల్ టీ కప్స్ ఇందులో వేసుకున్నాను. అవి కూడా బేక్ చేయడానికి అయితే పెట్టేశాను. ఇప్పుడు కేక్స్ మొత్తం బేక్ అయిపోయాయి. నేను బటర్ వేసి చేశాను కదా, అందుకని కొంచెం ఎక్కువ సాఫ్ట్గా వచ్చాయి. ఎగ్తో చేసిన కేక్లు అయితే బటర్ వేస్తే ఎగ్ స్మెల్ అనేది కూడా ఎక్కువ ఉండదు. అలాగే ఎగ్ కేక్ చేసినప్పుడు బటర్ వేసి చేస్తేనే బాగుంటుంది. ఎగ్లెస్ కేక్లు అయితే ఆయిలే వేయాలి నాకు తెలిసినంత వరకు. నేను ఈరోజు బటర్ అయితే వేసాను హెల్తీగా ఉండాలని. అందులోనూ గోధుమ పిండితో చేశాను కదా, ఎక్కువ సాఫ్ట్ అయ్యాయి. కట్ చేస్తుంటేనే కొంచెం విడివిడిగా అయిపోతుంది. చూడండి ఇప్పుడు కట్ చేస్తున్నాను కేక్స్ మొత్తం. ఇలా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకుంటున్నాను, పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు స్నాక్స్ లాగా పెట్టొచ్చని. మొత్తం ఇలా పీసెస్ లాగా అయితే కట్ చేసుకుంటున్నాను. కొంచెం వేడిగానే ఉంది నేను కట్ చేస్తున్నప్పుడు,
అందుకని మొత్తం కొంచెం విడివిడిగా అయిపోతుంది. ఇప్పుడు ఈ కేక్ని కూడా కట్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా పట్టుకుంటేనే కొంచెం విడిపోతుంది కేక్ అనేది. బటర్ వేసాను కదా, అందులోనూ గోధుమ పిండితో చేశాను కాబట్టి ఇలా విడిపోతుంది. చూడండి, మొత్తానికి కేక్ అయితే ఇలా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ అంతవరకు బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.